పాపం చంద్రబాబు గారి దెబ్బకు జగన్మోహన్ రెడ్డి నేల మీదకి దిగాడు. వాస్తవానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, ముఖ్యంగా ఆ విజయవాడ అంతా ఎలా మునిగిపోయిందో మనందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలు చేయకూడదు, అది వాస్తవమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పుట్టికే ఇలాంటి రాజకీయాలు చేయటం. ఎప్పుడు రాజకీయాలు చేయాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. నిన్న కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, చంద్రబాబు గారి మీద విష ప్రచారం చేద్దామని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ చివరికి అబాసు పాలయ్యి తన మీడియా ద్వారా తన ఎదుటకుండానే ప్రజలతో అంతా బాగుంది అని చెప్పించాడు. వాస్తవానికి అమ్మ అన్నీ అందుతున్నాయా, అంతా చూసుకుంటున్నారంటే మహిళలు చాలా స్పష్టంగా సాక్షిలో లైవ్ కూడా ఇచ్చారు. చాలా స్పష్టంగా వచ్చారండి, మాకు అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు. పాపం చాలామంది బాధితులు ఉన్నారు, అయినప్పటికీ కూడా అంతా కూడా వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని సేఫ్ ప్రాంతానికి తరలించారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్తే హీ అని నవ్వుతున్నాడు, ఏం చేయాలో తెలియక. ఆయన ఉద్దేశం ఏంటి, సరే ఎవరన్నా ప్రభుత్వం ఏం చేయలేదంటారేమో, మాకేం అందలేదంటారేమో, దీన్ని పట్టుకుని వాయించేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ లక్ ఎలాగుందంటే, వాస్తవానికి జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్న దాన్ని జరగలేదని చెప్పే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. గతంలో కూడా మొన్న కూడా ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సమయంలో ఆ బాధితుల్ని హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఏమైంది, అమ్మ ఎలా చూసుకుంటున్నారు, ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందా అంటే బాగా చూసుకుంటున్నారండి, రెస్పాండ్ అవుతుందని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాల. అంటే ఇది ఎలాగుందంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు గారి గొప్పతనాన్ని ఏ విధంగా ఉందనేది చెప్పే ప్రయత్నం జరిగింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు ఆకాశంలో తిరిగాడు. మనకు తెలుసు, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఏరియల్ సర్వే చేశాడు. మరి ట్రైన్ యాక్సిడెంట్కి ఏరియల్ సర్వే అనేది నేను ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా చూడలా. కానీ జగన్మోహన్ రెడ్డి ట్రైన్ యాక్సిడెంట్ని ఏరియల్ సర్వే చేశాడు. దాన్ని కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా 4-5 సార్లు వరదలు వచ్చేస్తాయి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కృష్ణా వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోయాడు అనుకుంటే అది వేరే విషయం. ముఖ్యమంత్రి అవగానే జెరూసలేం టూర్కి వెళ్ళాడు. అప్పుడు కృష్ణా వరదల్లో జనాన్ని వదిలేసి ఆయన టూర్కి వెళ్ళాడు. సరే, అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఆ హెలికాప్టర్లోనో లేకపోతే వాహనంలోనో ప్రత్యేకంగా తెచ్చుకునో లేకపోతే ఏరియల్ సర్వే చేస్తాడు తప్ప ఎప్పుడూ కూడా నేల మీదకి రాడు, ఆ వరద నీటిలోకి వెళ్ళడు. ఎప్పుడు వెళ్ళాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి చంద్రబాబు మీద విమర్శలు చేశాడు. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా ప్రజల్లోనే ఉంటాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు వరదలో ఉంటే ఆయన నీళ్ళలోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అదే నీళ్ళలో ఉన్నాడు. అంటే అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు గారు కష్టం వస్తే అడగండగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సగ్గా 10 నిమిషాలు పావు గంట సగ్గా జల్సాగా పైన ఒక ఏరియల్ సర్వే కొట్టేసి వెళ్ళిపోయి నేను సమీక్ష చేశాను, నేను చూసొచ్చాను. ఏంటి ఉపయోగం నువ్వు చూసొచ్చి? క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం చేయలేనప్పుడు చూసొచ్చి ఏంటి? పైగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్తే ఈ ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎప్పుడు బయటికి రావట్లేదన్నారని విమర్శలు చేయడం మొదలు పెడితే పాపం జగన్మోహన్ రెడ్డి నిన్న బయటకు వచ్చాడు వరదల్లో. అది కూడా ఏంటి, ఒక జాన నీళ్ళు ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో నిలబడి బాధితులతో మాట్లాడితే పాపం ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి అందుతున్నాయి అని చెప్పారు. దాంతో కక్కలాక మింగలాక అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏదో 10 నిమిషాలు పావు గంట కాలక్షేపం చేసి ఆ మెయిన్ ఒడ్డు ఉన్న వాళ్ళందరికీ కనపడి అటు నుంచి అట్టే వెళ్ళిపోయాడు తప్ప లోన కూడా వెళ్ళే ప్రయత్నం చేయలే. కానీ నిన్న చంద్రబాబు గారు దాదాపు నడుములోతు నీళ్ళలో కూడా ఆయన నడిచి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. మోకాళ్ళు ఎత్తులో ఆయన నీట్గా ఆయనే నడిచాడు. అంతకు మించి వెళ్ళలేని పరిస్థితుల్లోనేమో దీని ద్వారా వెళ్ళారు. ఇంకా డెప్త్ ఉన్న చోట ఏం చేశారు, జేసీబీ ద్వారా కొంచెం హైట్ నుంచి చూడటం కోసం ఏకంగా ఆయనే జేసీబీకి పైన నిలబడి జేసీబీ ద్వారా వెళ్ళడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో బోటు మీద ఆయన ఆహార పొట్లాలు చేత్తో ఇస్తే దాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పైకి ఇచ్చిన పరిస్థితి. వాస్తవానికి ఆయన ఎలాకల్లా మీరు ఇచ్చేసిరండి అని చెప్పి ఆయన కూర్చోవచ్చు. కానీ ఆయన చేయలే చంద్రబాబు గారు. ఆయన కూడా పరిస్థితిని చూడాలి, సమీక్షించాలి, అసలు ఆ బాధలేంటో తెలుసుకోవాలని స్వయంగా 12-1 గంట సమయంలో బోట్లో వెళ్తే ఎన్డీఆర్ఎఫ్ బోట్లో పాపం బిల్డింగ్స్ మీద నుంచి చూస్తున్నారు ప్రజలందరూ. వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. సో అంటే చంద్రబాబు గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది. నిన్న మొన్నటి వరకు హెలికాప్టర్లో తిరిగేసి అంతా అయిపోయిందని చేతులు దులుపుకునేవాడు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే పదవి పోయిందో, ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా పోయిందో, ఎప్పుడైతే చంద్రబాబు గారికి పేరు వస్తుందో, సాధారణంగా క్రైసిస్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు గారిని కొట్టిన వాడే లేడు, అది అందరికీ తెలిసిన విషయమే. అది నేను చెప్పడం కదా, జాతీయ మీడియా చెప్తుంది. పోనీ ఏ పార్టీ వాళ్ళ లేకపోతే సానుభూతి పరులాగా చెప్తున్నారని చెప్పి అనుకోవటానికి ఇది పార్టీ వాళ్ళు చెప్పింది కాదు, సానుభూతి పరులు చెప్పింది కాదు, జాతీయ మీడియా చెప్తుంది. క్రైసిస్ సమయంలో చంద్రబాబు గారిలాగా నీళ్ళలోనే ఉండి అక్కడే తిని అక్కడే పొరుకుని వైజాగ్ హుదూద్ వచ్చినప్పుడు ఏం చేశారు చూశారు కదా మీరు. వారం రోజుల పాటు ఆయన క్యారీ వ్యాన్నే మొత్తం దానిగా చేసుకుని అక్కడే ఉండి ఆయన వైజాగ్ మొత్తాన్ని కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత కానీ ఆయన వెళ్ళాల.
ఇప్పుడు కూడా ఏం చెప్పాడు ఆయన, సింగనగర్ ఏదైతే సింగనగర్ ఉందో ఆ సింగనగర్లో పరిస్థితులన్నీ, అంటే ప్రధానంగా లోతట్టు అయినటువంటి ప్రాంతం సింగనగర్. సో ఎక్కువ మంది విక్టిమ్స్ ఎక్కడ ఉన్నారంటే సింగనగర్లో ఉన్నారు. సో కాబట్టి అక్కడ పూర్తిగా సమీక్ష చేసి అక్కడ పరిస్థితులు సాధారణ పడి ప్రజలందరూ తేరుకునే వరకు నేను ఎక్కడే ఉంటానని చెప్పాడు ఆయన. నియరెస్ట్ ప్లేస్లో ఉంటానని చెప్పాడు. కలెక్టరేట్లో సమీక్షలు చేస్తున్నారు 1 గంట 2ంటికి. మరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా 7, 6, 7 తర్వాత సాయంత్రం పూట జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మీకు కనపడ్డాడా? ఎన్నికల ప్రచార సమయంలో తప్ప. మొన్న ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం 8, 9, 10 దాకా ప్రచారం చేసినట్టున్నాడు. బట్ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కనపడ్డ బయట ఎలాంటి విపత్తులు వచ్చినా ఉదయమే తప్ప అసలు సాయంత్రం అనేది జగన్మోహన్ రెడ్డి కనపడ్డు. అలాగే ఏ రోజు కూడా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక చోట స్టే చేసిన పరిస్థితి లేదు. ఈ చోట స్టే చేసి అక్కడ పరిస్థితులు చక్కపడ్డాకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అనేది ఎక్కడ 5 ఏళ్లలో లేదు. మీరు కావాలంటే చూసుకోండి. కానీ చంద్రబాబు గారు నాడు 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్న సమయంలో హుదూద్ తుఫాను కానివ్వండి, లేదా ఇతర వ్యక్తి వచ్చినప్పుడు కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఇది కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వీటన్నిటి సమయంలో చంద్రబాబు గారు ఎక్కడున్నారు? ప్రజల మధ్యలో ఉన్నారు. ఆయన అర్ధరాత్రులు తిరిగారు. ఆయనే మొత్తం సమీక్షలు చేసుకున్నాడు. ఆయన అధికారులతో నైట్ సమీక్షలు చేయడం, పగలు పనులు పెట్టించడం, ఆయన కూడా వెళ్ళిపోవటం. ఒక రకంగా ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారే ప్రజల మధ్యలోకి వస్తే అధికార యంత్రాంగం పరిగెడద్ది, డ్రామాలాడి తప్పించుకునే అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి పక్కనుంటే ఏం చేయాలి? అధికారులు అందరూ ఉరుకులు పరుగులు పెట్టాలి. అందుకనే ఆయనే స్వయంగా ఎందుకు రంగంలో దిగాడంటే అధికారులను దగ్గరుండి పనిచేయించడానికి ఆయనే రంగంలో దిగిన పరిస్థితి. కానీ దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయడం, ఏదో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతున్నాడు వచ్చి ఇక్కడ నుంచున్నాడు. సిగ్గు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఇల్లు నిజంగా నువ్వు అన్నట్టే మునిగిపోతుంది అనుకో, ఆయన హైదరాబాద్ వెళ్తాడు, లేదా వేరే ప్లేస్కి వెళ్తాడు. వచ్చి వరదల్లో ఎందుకు ఉంటాడు? మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అరే మనం ఇలా మాట్లాడితే ప్రజలు చీకొడతారేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వరద భయం వచ్చి బయటకు వచ్చాడని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మాట్లాడుతుంది. వాళ్ళ ఇల్లు మునిగిపోద్దని భయంతో వచ్చాడంట. సిగ్గు శరం ఉందా? నిజంగానే మునిగిపోయే భయం ఉందా అనుకో, నువ్వు చెప్పినట్టే. ఎక్కడికి వెళ్తారు? వచ్చి వరదల్లో కూర్చుంటాడా 20 గంటలు? ఇంట్లో వరద అవుతుందని చెప్పి అసలు వరదల్లో కూర్చుంటాడా వచ్చి? మరి ఇంట్లోకి ఎక్కడ చుక్క నీళ్ళు వెళ్ళలేదే? చంద్రబాబు గారి ఇంటికి చుక్క నీళ్ళు వెళ్ళలేదు ఎక్కడ. ఆ రూట్ అంతా చంద్రబాబు గారి కరకట్ట మీద రూట్ అంతా హ్యాపీగా తిరుగుతుంది. నేను వీడియోస్ కూడా చేశారు యూట్యూబర్స్. ఆ ఏరియా మొత్తం చూపించుకుంటే వెళ్ళారు చంద్రబాబు గారి ఇల్లు మొత్తం. ఎక్కడా కూడా చుక్క నీరు కనపడలేదు ఆయన ఇంట్లో. మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా కనపడిందో నాకు అర్థం కాల. అంటే ఇదంతా కేవలం రాజకీయం, అది అంటాం కదా శివరాజకీయం అని. ఇప్పుడు బాధల మీద కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం ప్రయత్నం చేస్తున్నాడు. బట్ చంద్రబాబు గారి దెబ్బకు జగన్మోహన్ రెడ్డికి మాత్రం కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు కేవలం ఫ్లైట్లలో తిరిగేసి, హెలికాప్టర్లో తిరిగేసి చేతులు దులుపుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బాధితుల కోసం మొత్తానికి కిందకి దిగాడు. మొన్న కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని పరామర్శించడం. అంటే చంద్రబాబు గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి అహం దిగి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. సరే ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే భవిష్యత్తు అనేది ఉంటుంది. లేదు నేను ఇలాగే డ్రామాలు వేస్తాను, మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఎక్కడ కనపట్ల.